ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కమలాపురం నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్యూనంగా అభ్యర్థి మార్పు అసలు కమలాపురం ప్రజలు ఆదరిస్తారా? పుత్తా నరసింహారెడ్డి బదులు పుత్తా చైతన్యారెడ్డిని ఈ ప్రాంతవాసులు ఎలా ఆదరిస్తారు? అసలు తండ్రి వారసత్వ రాజకీయాలను పుడిగి తెచ్చినటువంటి తండ్రిలాగా పనిచేయగలరా? తాను హ్యాట్రిక్ సాధిస్తానని ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కానీ ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అసలు కమలాపురం నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి? ఈ విషయంపై అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా అన్యూహంగా ఆయనకు టికెట్ ఖరారు కాకపోవడంతో అటు కొడుకు టికెట్ ఖరారైంది. అసలు బలాబలాలు ఎలా ఉన్నాయి అన్న విషయం పుత్తా నరసింహారెడ్డి గారిని అడిగే తెలుసుకున్నారు. అయ్యా, ముందుగా నమస్కారం. నమస్తే. అన్యూహంగా మీ అబ్బాయి పేరు తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అనూహ్యంగా ఉంది. 2-3 నెలలుగా ఉన్నారు. కడపలో కూడా కావాలని అడుగుతా అన్నారు. కొత్తగా ఏం కాదు. కమలాపురానికి అయితే కొత్తగా, ముందైతే అక్కడ కడపకు అనుకుంటాను. తర్వాత మా యువ నాయకుడు యువకులు కావాలి మాకు, నేను రాజకీయాలు ఉన్నప్పుడు మా కడప నుంచి ఎవరు సరైన ప్రాతినిధ్యం లేదు, మీ వాడు కావాలని అడగడంతో చెప్పడం. సో కంటిన్యూ అయితే సరిపోతాలే, మాకు కూడా ఏజ్ అయిపోయింది, ఏమంత అవసరమేముందిలే, వాళ్ళనే కదా నెక్స్ట్ ఒకవేళ ఉంటే ఈ ఎలక్షన్స్ వరకే కదా, ఇప్పటి నుంచే ఉంటే బాగుంటుంది అని ఇచ్చేసినాను. అయ్యా, నేనేమంటానంటే మీకున్న ఆదరణ మీ అబ్బాయికి, అంటే నేనేమంటానంటే గ్రౌండ్ లెవెల్లో పుత్తా నరసింహారెడ్డి అంటే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా పుత్తా నరసింహారెడ్డి అంటే బాగా వెల్వెట్టెడ్. కానీ చైతన్యకు ఆ స్థాయిలో ఉందంటారా? తప్పకుండా ఉంటాను. నేను ఉండా కదా, వాళ్ళు ఉన్నట్టు నేను ఉన్నట్టే కదా వాళ్ళకు కూడా లెక్క. అన్నిటికీ నేనే ఉంటా. వాళ్ళు వాళ్ళ పని ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, అన్నిటికీ నేను చూస్తుంటా. ఇప్పుడు ఎంత ఉందో అట్లే ఉంటుంది, మళ్ళీ వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. మేమేమన్నా పోటీ చేసుకోండి, పోటీ నుంచి వాళ్ళకు నాకు ఈ టికెట్, వాళ్ళని ఎందుకు ముందు తీసుకోవాలా, ఎందుకు వెనక్కి తీసుకోవాలంటే సమస్య. మనమే ఉండి మన వాడు ఉంటే సరిపోతుంది. మాకు కూడా సరైన ఈ మధ్య కాళ్ళ నొప్పులు ఎన్ని రావడం వల్ల వద్దులే అనేది కూడా మేము మొదటి నుంచి కూడా ఒక 5-6 నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. దానికి తోడు వాళ్ళు ఇది కావాలన్నారు. కావాలన్నప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా మంచిదే, మళ్ళీ ఏముందిలే మనకని అనుకున్నాం. అంటే ఇప్పటికే ఓ రకంగా కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో ప్రధానంగా ఏ పార్టీ గెలుస్తుందని ఒక మీమాంస ఉన్నటువంటి సందర్భంలో కమలాపురంలో ఫస్ట్ ఏదైతే కమలాపురం టీడీపీ గెలుస్తుందన్నటువంటి ధీమా వ్యక్తమైనటువంటి తప్పకుండా ఉంటుంది. అబ్బాయిని మార్చారు కదా, ఇంకా యువకుడు కాబట్టి మేమైనా అక్కడక్కడ ఆ పొరపాట్లో ఈ పొరపాట్లో చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఇప్పుడు యువకుడు కొత్తగా ఫ్రెష్గా వచ్చినాడు, మాది ఉండేది పాటు అతని కూడా అదనంగా కూడా పెరుగుతుందని మా అభిప్రాయం. అంటే కొందరు టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఇస్తే మేము చెయ్యము అని చెప్పినట్టు ఎవరు ఎక్కడ ఏమన్నా అది ఎప్పుడు రాదు ఆ క్వశ్చన్. మా ఇంట్లో ఎవరు ఫోన్ చేసినా గతంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఓ కీలక నేత చెప్పారు, అందువల్లే పుత్తా నరసింహారెడ్డిని కాదని పుత్తా చైతన్యారెడ్డికి టికెట్ ఇచ్చారని ఒక భావన ఉంది. కీలక నేతలకు ఎవరు మా కాడ ఎక్కడ ఇట్లాంటి సమస్య రాలే. ఎవరైనా ఒకటే అని మేము మొదటి నుంచి చెప్తాను, ఎవరైనా ఒకటే అని చెప్తాను. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మా వాళ్ళలో ఎవరిలో కూడా అట్లాంటి తేడాలు లేవు. మాకుండే కార్యకర్తల్లో కానీ, లీడర్లలో కానీ, ఓటర్లలో కానీ మాకన్నా మెరుగ్గా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మేము అక్కడక్కడ ఒకటి ఈ రోజుల నుంచి ఉన్నప్పుడు ఏదన్నా కొన్ని ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఏదన్నా కొన్ని చెడుపుడు చేసిండొచ్చు. దానికన్నా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రెష్ వాళ్ళకు ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఏమి తప్పు చేసిండరు, ఏం చేసిండరు కాబట్టి మాది ప్లస్ వాళ్ళది తోడవుతుంది కాబట్టి ఇంకా బాగుంటుందని నా ఆలోచన. అయ్యా, కమలాపురం ఎమ్మెల్యే ఇప్పటికే నేను 2 సార్లు గెలిచా, హ్యాట్రిక్ సాధించబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ అంటారు, మీరే చూస్తూ అంటారు. ఇప్పుడు వాళ్ళ వెనకమ్మడి ప్రజలు ఎంతమంది తిరుగుతూ అంటారు, మా వెనకమ్మడి ఎంతమంది తిరుగుతూ అంటారు, రోజు ఎంతమంది వస్తూ అంటారు. మా వెనకమ్మ నేను తిరుగుతా అంటే మా ఇంట్లో పిల్లలు కానీ, మేము కానీ, చైతన్య కానీ, మా ఆడవాళ్ళు కానీ వాళ్ళందరూ తిరుగుతుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరుగుతుంటే ఎన్ని వందల మంది తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని వందల మంది తిరుగుతున్నారు, 10 మంది తిరుగుతున్నారా, 100 మంది తిరుగుతున్నారా? నిన్న మీకు నామినేషన్లోనే తెలిసిపోయింది కదా, వాళ్ళ నామినేషన్కి ఎంతమంది వచ్చారు, మా నామినేషన్కి ఎంతమంది వచ్చినారు. ప్రజల ఉత్సాహం ఎట్టునింది చెప్పండి. అంటే స్థానికంగా నేను ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు చేశాను కాబట్టి నవరత్నాలతో పాటు నన్ను గెలిపిస్తాయనేది ఆయన భావన. నవరత్నాల్లో చేసింది ఏంటి కొత్త? 2 చేశాడు. అమ్మ ఒడి ఒకటి,
నా 45 ఏళ్ళకి ఇచ్చే పెన్షను. కొదం దాంట్లకన్నిటికీ పేరు మార్చినాడు తప్ప అప్పుడు పెన్షన్స్ ఇస్తా అన్నాడు, అప్పుడు కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నాడు, అప్పుడు హాస్టల్లో పెట్టి చదివిస్తా అన్నారు, అప్పుడు అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి, అప్పుడు ముసలోళ్ళకు డబ్బులు ఇస్తా అన్నారు. అన్నీ అప్పుడు ఇచ్చేటి. డాక్రాలకు ఈయనకన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చినాడు. ప్రతి వ్యక్తికి కట్టనోనికి కట్టినోనికి 20,000 ఇచ్చినారు. ఈయనకి ఏ 10% ఉందో 5% మందికి అంత డబ్బు వచ్చిందేమో, కానీ కొదమ 90% 95% వాళ్ళకు వాళ్ళకి ఏమీ రాలే. 5,000, 4,000, 3,000 వచ్చింది. చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది? ఇది కట్టలేకుండా ఉండి బీదోళ్ళు ఉండి వాళ్ళు కట్టలేని వాళ్ళకు సాయం చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి సాయం చేసింది ఏముంది? బాగా కట్టుకొని ఎక్కువ లోన్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడింది తప్ప డబ్బు లేక కట్టలేకనే పోయేది కదా, వాళ్ళు వెనకలు పడిపోయిండేది. ఆ వెనకలు పడిపోయిండేది కేవలం డబ్బు లేని వాళ్ళే. ఆ డబ్బున్న వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బు లేని 90%, 95% చేయలే. అప్పుడు మొత్తం 100% కూడా కట్టని కట్టకుండా అన్ని పేరు ఉంటే, డాక్రా గ్రూపులో పేరు ఉంటే 20,000 ఇచ్చారు. అంటే నేనేమంటాను చెప్పండి. మీరు చెప్తాను చెప్పండి. ఏంటండి మీరు? అంటే నేనేమంటానంటే ఆయన గెలుపుకు నాకు ఎలాంటి డోకా లేదు, కమలాపురంలో నేనే గెలవబోతున్నా అని అంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? అంటే ప్రజల్లో ఒక రకంగా ధీమా చెప్పకుండా నేను ఓడిపోతా అంటే ఉండేవాళ్ళు కూడా ఇప్పుడే ఉండడంలే. ఓడిపోతానంటే వెనకమ్మడి ఉంటారో ఎవరన్నా? ఇప్పుడే ఉండడంలే మనుషులు. రోజు మీరు చూడండి, ఒక్కొక్కరి దగ్గర మేము పోతా అంటే ఎన్ని వందల మంది ఉంటారు, 1000 మంది ఉంటారు చూడండి. వాళ్ళు పోతా అంటే ఎంతమంది ఉంటారో చూడండి. అది ఆయన చూసుకున్నాడు, తెలుసుకున్నాడు. మేమేదో ఆయన కొందరు మీ అట్టేటోళ్ళు అడిగినట్టు కూడా ఉండారు. అడిగినప్పుడు ఏముందిలే, మనుషులు వస్తే రాకుంటే ఆ బుద్ధి డబ్బులు బారేస్తే కొంటాంలే ఏముందని చెప్పుకుంటున్నాడంట. అంటే మరి డబ్బులు పెట్టి కొనగల శక్తి ఉన్నప్పుడు 10,000, 20,000 ఓటుకు పెడితే ఎట్లా? ప్రజలు దానికి కూడా మా ప్రజలందరూ వ్యతిరేకంలో ఉన్నారు. ఒక 10, 5,000, 2,000 ఎక్కువ ఇస్తారు. 2,000కు మనకు వస్తే ఎంత వస్తుంది, ఎంత నష్టపోతుంది కూడా వాళ్ళందరూ ఒక వచ్చినారు. మాకు ఒక అమ్మఒడి ఒకరికి వచ్చింది అనుకోండి, మాకు ఒకరికి వస్తే 15,000 వస్తుంది. ఆ బుద్ధి ఇచ్చి 2,000, 3,000 పోతే 5 సంవత్సరాలకు 75,000 వస్తే ఆ 2,000, 3,000 పోతే 70,000, 72,000 5 సంవత్సరాలకు బాగుపడతాం కదా అనేది చాలా మందిలో, అందరిలో ఉంది. చాలా మందిలో కాదు, అందరిలో ఉంది. అవును, ఆయన ఇంతకుముందు గడిచిన ఎన్నికల్లో నేను అధికారంలో లేను, ఈసారి అధికారంలోకి వస్తే మంచి డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. కమలాపురం ఆశించిన స్థాయిలో డెవలప్ చేశాడా? చేసినాడు. సిగ్గు ఎగ్గుంటే ఆయన మాటలు చెప్పి ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి గారు. నేను కమలాపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టిన తర్వాతనే నేను ఓట్లు వచ్చి అడుగుతా, లేకుంటే అడగనన్నాడు. మరి సిగ్గు లేకుండా ఎట్ట అడుగుతున్నారో, అడుగుతా అంటే ఆ ఊరిలో నాయకులు అడుగుతున్నారో లేదో మాకు తెలియదు. ఎట్టొచ్చినావు అని అడగాల, అడుగుతున్నారో లేదో మాకు తెలియదు. అది అదేవిధంగా కోనసీమ చేస్తా అన్నాడు కదా ఆయన. కోనసీమ అక్కడ ఉంటుంది. సింగపూర్ కూడా చేస్తానని ఇంతకుముందు కడపను. సింగపూర్కు సముద్రం తెచ్చిపెట్టినాడా? కోనసీమకు ఏమన్నా ధవళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి పెట్టినాడా? ఉండే నీళ్ళు ఈకుండా సిగ్గు లేకుండా మనకు కడపలో కేసీ కెనాల్ కింద ఒక 10,000, 15,000 ఎకరాలు ఉంటాయి. చెన్నూరు మండలంలో మనకు గండికోటలో 15 TMC, 16 TMC నీళ్ళు ఉంటే, ఒక TMC నీళ్ళు వస్తే ఆ 10,000, 12,000 ఎకరాలు నీళ్ళు పడుతుంది వర్షాకాలంలో. దానికి కూడా ఒరికి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి ప్రకటించినాడు. అయ్యేమో పులివెందులకు ఎత్తకపోతున్నారు, రోజు లిఫ్ట్ చేస్తున్నారు. దాని మీద సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడకుండా ఈ ఎమ్మెల్యే మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాడా? ఏం అభివృద్ధి చేస్తాడో? ఫ్లైఓవర్ తెచ్చినావా? సిమెంట్ ఫ్యాక్టరీలో నేను అంతా ఆడ ఎన్ని వేల కోట్లకు చేసినా అంటాడో, అది చేసినావా? లేకుంటే సర్వరాజసాగర్ ప్రాజెక్టుకు మళ్ళా డబ్బు పెట్టినా అన్నావు. ఒక సంవత్సరం 4 నెలల కిందట 2022 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి కమలాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను 250 కోట్లతో ఫౌండేషన్స్ వేసినాడు కమలాపురంలో. ఇంతవరకు 250 పైసలు ఏమన్నా ఖర్చు పెట్టినాడా? దాని మీద దగ్గర పోయి ఏమన్నా చూసినారా? పేర్లు చెప్తా అన్నారు, అన్నిటికీ వేసినారు. బ్రిడ్జికి ఇచ్చుకునే అన్నాడు, ఆ బ్రిడ్జికి ఇచ్చినాడు అన్నాడు. ఈ బ్రిడ్జి ఉంది, ఈ బ్రిడ్జి వాడు పని చేసి వాడు ఊరికి ఖాళీగా ఉన్నాడు. వాడికి 2 సంవత్సరాలు పదవి ఇస్తే వాడు 1.5 సంవత్సరాలు చేసుకున్నాడు. ఒక్క 300 మీటర్లు, 400 మీటర్లు పొడుగున, 300 కాదు, 100 మీటర్లు, 120 మీటర్లు, 4 పిల్లర్లు అంటే 25 మీటర్లకు ఒక పిల్లరు. 4 పిల్లర్ల మధ్యలో ఫారెస్ట్, అందులో డీప్ ఫారెస్ట్ కాదు, ఇది మామూలు ఫారెస్ట్. మామూలు ఫారెస్ట్లో పర్మిషన్ ఇప్పించలేకపోతున్న 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వం. 4 సంవత్సరాలు అయిపోయింది కమలాపురం బ్రిడ్జి పడిపోయి. 4 సంవత్సరాల నుంచి నీళ్లు అడిగి పోవడానికి లేకుండా పెద్ద వర్షాలు వస్తే మేము చుట్టూ ఇటు ప్రొద్దుటూరు నుంచో, అటు వేంపల్లి నుంచో, ఇటు కాజీపేట నుంచో పోవాల్సిన పరిస్థితి ఉంది. అది చేయలేక, దానికి ఇప్పించలేక పర్మిషన్ వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు? సర్వరాజసాగర్ డెవలప్ చేస్తాడా? కమలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి పని చేస్తాడా? లేకుంటే ఆ బ్రిడ్జి నిలబడి బ్రిడ్జిని కాంట్రాక్టర్ దేశం అందరి చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్క 100 మీటర్లు దానికి వాల్యూ కూడా ఏముండదు. ఆ ఫారెస్ట్లో ఇప్పించలేని పరిస్థితి ఇలా పరిస్థితి. ఇల్లుగా డెవలప్ చేసినామంటాడు. ఎక్కడ ఒక రోడ్డు ఏమన్నా వేసినాడు ఎక్కడన్నా? ఎక్కడ ఏం చేయలే. కేవలము వాళ్ళు దోచుకునేది ఇసుక, సారాయి. దాంట్లోనే మొత్తం కంపెనీ లేకుండా అన్నిట్లో ఆన్లైన్ ఉంది. బ్రాంచ్ షాప్లో ఎందుకు ఆన్లైన్లో కొనుక్కోలేకపోతున్నారు? అందరికీ పే ఫోన్ ఉంది. దాంట్లో ఎందుకు పే ఫోన్లో కొనుక్కొచ్చే దానికి ఏర్పాటు చేయలేకపోతున్నారు? అవన్నీ వస్తే అకౌంటబుల్ అవుతాయి. అకౌంటబుల్ అయితే కరెక్ట్ మనీ ఉంటుంది. కరెక్ట్ మనీ ఉండకుండా అంటుంటే మళ్ళీ తినడానికి లేదు. దానికి పాటు ఎంత ఇస్తున్నారు, ఏ కంపెనీ నుంచి ఎంత లిక్కర్ తయారు చేస్తున్నారు, ఏట్లో ఎంత ఇసుక ఎత్తున్నారు, ఆ ఇసుకని ఎక్కడికి అమ్మినామని ఎక్కడన్నా ఉందా? తీసుకొస్తున్నారు, తీసుకుంటున్నారు. అధికారులు అందరూ కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళకి దాసోహం అయిపోయి ఉన్నారు. ఎవరు చెప్పినా ఎవరు పట్టించినా వాళ్ళు పోయి నిలబెట్టుకుంటే వాళ్ళ నోటికి వస్తే తప్ప కంటకు వస్తే తప్ప ఎక్కడ ఏమీ చేయడంలే. అయ్యా, మీరు పదే పదే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని సర్వరాయ సాగర్ నుంచి నీళ్లు దోచుకుంటాడని మీరు విమర్శలు చేస్తారు. ఆయన ఏమంటున్నాడు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానా అంటున్నాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కునేది నువ్వు రొయ్యల చెరువును తీసుకుంటాడు. మరి నీ రొయ్యల చెరువును తీసుకున్నప్పుడు రొయ్యల చెరువు కాలువలు తగ్గించినప్పుడు వచ్చినప్పుడు పొలాలకు ఎందుకు పాలించలేకపోతున్నావు? నా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండవు, మీ మేనల్లుడే సీఎంగా ఉన్నాడు. దానికి 200 కోట్లు 230 కోట్ల కానీ టెండర్ పిలిచినావు. మరి ఈ రోజుకు 5 ఏళ్ల నుంచి 230 కోట్లు, ఇన్ని వేల కోట్లు నేను ఖర్చు పెట్టా అంటాను. 230 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేయాలనుకుంటే మేలు చేసినావా? ఏమన్నాను మేలు చేయలే. మరి నువ్వేమో నీ చేపల చెరువులకు వచ్చా, మీ వానికి సిమెంట్ ఫ్యాక్టరీకి నిలిపాయి, మీ వంగమాదులకు అక్కడ ఎవరికి తోటలు పెట్టుకుంటే వాళ్ళకు 70-80 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. నువ్వు ఇక్కడ ఎవరికి ప్రజలకు, మామూలు ప్రజలకు ఏమి ఇచ్చినావు? నువ్వు మామూలు ప్రజలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఇప్పుడే ఈరోజు ఉదయమే నేను అక్కడ పోయినా పాయసంపల్లె చెరువు ఉంది. ఆ చెరువులోకి లిఫ్ట్ చేస్తే నీళ్లు ఒక 6 నెలలు 8 నెలలు ఉంటే మొత్తం భూముల్లో నీళ్ళు ఇంకిపోయి చెరువు కింద నీళ్ళు కాదు, చెరువులో నీళ్ళు ఉంటే అక్కడ ఉండే బోర్లకు ఊర్లో తాగడానికి నీళ్ళు ఉంటుంది. ఈ సంవత్సరం అది లేక ఆ చెట్లన్నీ ఎండిపోతున్నాయని ఉదయమే చెప్పినాం. అది పెద్ద పని కూడా కాదు. ఒక 5-6 కోట్ల ఖర్చు, 5-6 కోట్లు కూడా కాదు, ఒక 2-3 కోట్లు, 2 కోట్లు కూడా ఖర్చు కాదు. 2 కోట్లు ఖర్చు పెడితే ఆ చెరువులోకి నీళ్ళు వచ్చి పడతాయి. అది కూడా చేయలేకపోయినాడు. కొన్ని 100 ఎకరాల నిమ్మ చెట్లు ఉన్నాయి అక్కడ, కొన్ని 100 ఎకరాల తోటలు, మామూలు తోటల్లో ఉల్లి ఇట్లాంటి వేసుకునేటన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటికీ నీళ్ళు ఈరోజు ఆ చెరువులో నీళ్ళు లేక ఆ చెరువులో ఆ బోర్లన్నీ, చెరువు కింద బోర్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. వాళ్ళకు నీళ్లు తీసుకుంటారు తప్ప వాళ్ళ ముగ్గురికి తప్ప కొదమోలేక ఎవరికి సర్రాయ సాగర్ నుంచి నీళ్ళు రాలే. పొగటంలో మొన్న జరిగినటువంటి గొడవకు ప్రధాన కారణం పుత్తా నరసింహారెడ్డి అంటారు. ఎక్కడ నరసింహారెడ్డి ఏమన్నా ఆడిపోయినాడా? నరసింహారెడ్డికి ఏంటి సంబంధం? పుత్తా నరసింహారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వర్గీయులను పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ ఏదైతే ఘర్షణకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పుత్తా నరసింహారెడ్డి అంటున్నారు. ఎస్. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? వీరశివారెడ్డి వైసీపీలో ఉన్నాడు. వైసీపీలోంచి ఏ పార్టీకి వచ్చినాడు? టీడీపీ నుంచి మళ్ళీ ఏ పార్టీ పోయినాడు? వైసీపీ వాళ్ళే కాంగ్రెస్ పోయినాడు. చేరలే. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింటే ఆడ చేరాలన్నాడు. వాళ్ళు దండిగా డబ్బులు ఇస్తే 40 కోట్లు అడిగినానంట. 40 కోట్లు వచ్చే డబ్బులు అడగాలన్నాడు. ఫిబ్రవరిలో వచ్చేసి వైసీపీ నుంచి టీడీపీలో చేరినాడు. మార్చిలోకి వచ్చేసి టీడీపీలోంచి టికెట్ ఇవ్వలేదని అక్కడికి పోయినాడు కాంగ్రెస్లోకి. కాంగ్రెస్లో మేము అంత డబ్బులు ఇవ్వలేమంటే మళ్ళీ ఏప్రిల్లోకి వచ్చేదానికి మళ్ళీ వైసీపీలోకి పోయినాడు. సిగ్గు ఎగ్గు వానికి, వీరశివారెడ్డి అనే వానికి, రవీంద్రారెడ్డి అనే వాళ్ళకి ఇద్దరికి ఉంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు మీ టీవీల్లో కూడా, అన్ని టీవీల్లో వచ్చి ఉంటాయి, అన్ని పేపర్లలో వచ్చి ఉంటాయి. వాళ్ళు ఒకరికొకరికి ఏమేమి మాట్లాడుకున్నాని. 1-2 నెలలు కూడా కాలే. 2 నెలల్లో అంత తిట్టుకునే వాళ్ళు మళ్ళీ కలుసుకొని మళ్ళీ మాకు చేస్తాం, నీకు చేస్తాం, వాళ్ళకు మేము వైసీపీలో చేద్దామని సిగ్గు లేక ఆ జగన్మోహన్ రెడ్డికి చేర్చుకోవడం కూడా అతనికి కూడా సిగ్గులేదేమో. ఇలా నాయన చనిపోయినప్పుడు ఇడిచిపోయి మరుసటి రోజు పోయి రోసే వెనకమ్మడి కిరణ్ కుమారుడు ఉన్నప్పుడు బతికినాడు. అట్లాంటి ఈరోజు మళ్ళీ వాళ్ళకు మోసం చేసిన వాళ్ళ దగ్గర చేర్చుకుంటాను. ఇంకా వాళ్ళు ఎట్లుంటుంది? అంటే వరుసగా నేను ఇన్నిసార్లు గెలిచా కాబట్టి నాకు బలం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు నీ బలం నీ ఊర్లో సక్రమంగా ఓట్లు జరిపించు, నీ ఊర్లో ఓట్లు వస్తాయేమో. మీకు 2019లో సపోర్ట్ చేశాడు కదా? 2014లో సపోర్ట్ చేసినాడు. 400 చిల్లర తక్కువ వచ్చినాయి. ఎందుకు? ఆయన పలుకుబడి ఎంత ఉందని. ఎందుకంటే తక్కువ వచ్చినా ఆయన పలుకుబడి ఎంత ఉందనే కదా అనుకోవాల్సింది. ఇంకేముంటుంది? అంటే ఆయన సొంత ఊర్లో 400 ఓట్లు, సొంత ఊర్లో అదో తెప్పిస్తామంట పేపర్. ఇప్పుడే 2014 పేపర్ ఉంది, తీసుకురా. ఏ బూత్లో ఎన్ని తక్కువ వచ్చినాయని చెప్తాం.
ఆయన సపోర్ట్ లేకుండా 2019లో నేను వాళ్ళ తమ్ముని పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటే 600 చిల్లర మెజార్టీ వచ్చినాయి నాకు. అంటే ఆయన లేకుండా కూడా మీకు లాభం వీర శివారెడ్డి నాకు 2014లో ఉండి నా తరపున పోటీ నాకు సపోర్ట్ చేస్తే 400 చిల్లర తక్కువ వచ్చినాయి. 2019లో ఆయన్ని వదిలేసి వాళ్ళ తమ్ముని నేను సపోర్ట్ పెట్టుకొని చేస్తే నాకు 600 చిల్లర దగ్గర దగ్గర 700 ఓట్లు మెజార్టీ వచ్చినాయి అంత వేవులో. అవుయా, ఇప్పుడు మీరు గతంలో ఎర్ర చెరువు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఒక రకంగా సర్వరాయ సాగర్ కావచ్చు, అదేవిధంగా గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా కూడా కాలువ పనులను కూడా అది వేగవంతం చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి మీ పార్టీ కార్యాలయానికి సమీపంగా ఉన్నటువంటి రైల్వే వంతెన ఏదైతే ఉందో అది పూర్తిగా బర్నింగ్ సమస్య. ప్రతిసారి రైల్వే గేటు పడితే మాత్రం ఇక్కడి నుంచి అటువైపుకు వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కొందరైతే ఏదైనా గర్భిణీ స్త్రీలు కావచ్చు, అది ఎవరైనా ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు కూడా రైలు పోయినంత వరకు ఆగాల్సిన పరిస్థితి, ఆ లోపల ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు అప్పుడు రైల్వే వంతెన కోసం నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసి 40 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చేసి ఇచ్చేస్తారు. కేవలము వాళ్ళ స్వార్థం కోసం. అప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయి, దాన్ని నిలబడిపోయింది. తర్వాత టెండర్లు పిలిచినారు. కమిషన్ల కోసం ఎక్కువ కమిషన్లు అడుగుతుంటే బ్రిడ్జిలో మేము వేయలేమని చాలాసార్లు వేయలే. లాస్ట్లో మనం ఎప్పుడో వేసినామని అంటున్నారు. వేసిన వాళ్ళది కూడా చెడగొట్టి వాళ్ళ తెచ్చేసుకున్నారు. వాళ్ళు కూడా పని మొదలు పెట్టలే. వాళ్ళు చేసింది ఏముంది? కేవలం ఏమన్నా వాళ్ళని ఎవరైనా కాంట్రాక్ట్ అడిగితే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇవ్వమంటారు. మేము వేయలేకపోయి చేయలేకపోయినామని చెప్తున్నారు. టెండర్లు వేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకు వేయడంలే? టెండర్ వేస్తే అంత లెక్కల పోటీ ఉంటాయి, మన కమలాపురం ఎందుకు వేయడం లేదంటే ఎమ్మెల్యేకి ముందు లెక్కియాలంట, లెక్కిస్తేనే మేము టెండర్లో పాల్గొనాలంట, మాకు బిడ్డీలు చేస్తే పెద్ద డబ్బులు మిగలవు, మేము ఎక్కడి నుంచి తెచ్చాలో అందుకే వేయడం లే అని అంటున్నారు అంట. ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది మామూలుగా? చూస్తే రోడ్డు మీద డ్రైనేజ్ వేసినారు. డ్రైనేజ్ ఎక్కడ వేస్తారు? లెవెల్కి ఒక లెవెల్కి పెట్టేసి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా అది రోడ్డు లెవెల్కి వేస్తారు. రోడ్డు లెవెల్కి కాకుండా వాళ్ళ ఇళ్ళ కన్నా రోడ్డు కన్నా 2 అడుగులు 3 అడుగులు ఎత్తేస్తారు. అక్కడ ఉండే ఇంజనీర్లకు మరి పబ్లిక్ హెల్త్ వల్ల లేకుంటే పంచాయతీరాజ్ వల్ల ఎవరు వేసినారో మున్సిపాలిటీలో వేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 2024లో వస్తుంది. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే తప్పు చేసినారో వాళ్ళ దగ్గరనే ఆ రికవరీ కూడా చేపిస్తాం వాళ్ళందరి దగ్గర కూడా. ఇప్పుడు నరసింహారెడ్డి అయితే నాకు ఒక బలమైన అభ్యర్థి, కానీ పుత్త చైతన్యారెడ్డి నాకు బలమైన అభ్యర్థే కాదు, ధీటైనటువంటి అభ్యర్థి కాదంటాడు ఆయన. మరి రేపు ఎలక్షన్లో ఎంత 14 రోజులే ఉండేది. వచ్చే సోమవారం కాక మళ్ళీ వచ్చే సోమవారం 2 వారాలు కరెక్ట్గా ఉంది. ఆ పొద్దు తెలుస్తుంది ధీటైనా ఉందా. అంతకన్నా ఏముంది, నీ పరిస్థితికి ఎక్కడికుండో ఎంత మెజార్టీలో గెలుస్తారనేది ఆ రోజు తెలుస్తుంది. ఈరోజు కూడా తెలిసిపోయింది. మేకపోతు గంభీరం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళ కాడికి పోయే మనుషులు లేరు. ఆ పార్టీలో నుంచి 75 పంచాయతీల్లో మా పార్టీలో చేరినారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ఒక్కొక్క ఊర్లో పోయి మాకు చేరినారన్నారు. మొన్న ఇదే 11వ వార్డు ఇదే మన ఈ బస్టాండ్ పాత బస్టాండ్ పక్కనే ఉంది. సుబ్బరాయుడు అనేవాడిని వాని భార్యను వాని కొడుకును వాళ్ళని చేర్చుకొని వాడు ఏ రోజు మా పార్టీలో లేడు, మున్సిపాలిటీలో లేడు, ఎమ్మెల్యేకి లేడు, మన పార్టీలో ఎప్పుడు లేడు. వాడు 60 కుటుంబాలు చేసుకున్నామన్నాడు. అక్కడ ఉరుటూరు అనే ఒక ఊరు ఉంది. తిరుమల రెడ్డి అనేవాడు మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్. వాడు 2019లో మాకు చేయలే, పంచాయతీ ఎలక్షన్లో చేయలే, ఎంపీటీసీ జెడ్పీసీ చేయలే. వాడేమో మాకు తెలుగుదేశం నుంచి వైసీపీకి చేరినారని రాసుకుంటున్నారు. అట్లాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా అట్లా చెప్పుకునేదానికి కూడా వాళ్ళకి ఏమనుకుంటారో అనేది, ఏ పార్టీ వాడు అనుకుంటాడో అనేది కూడా తెలియడంలే. అట్లా ఇప్పుడే నీకు ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తాడా. నిన్న 11 మన సాయంత్రం చేసుకున్నాడు. అంతకుముందు 2 రోజుల ముందు ఆ ఊళ్ళో చేర్చుకున్నారు ఉరుటూరులో. వాళ్ళిద్దరు ఏ పార్టీలో అట్నే అందరూ అన్ని ఊళ్ళల్లో తెలుగుదేశం నుంచి ఏ వ్యక్తి కూడా పోలే. మరి వైసీపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి మీ పార్టీలోకి, ఎందుకు అంత పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి? వాళ్ళు చేసిన మంచి పనులకు, వాళ్ళు చేసిన అరాచకాలకు. మంచి పనులు అంటే తప్పుడు పనులు, అరాచకాలకు ఎవరికి పలకుండా ఏం చేసినారు? వచ్చింది ఆయన దోచుకోవాలా, ఆయన తినాలా. కాంట్రాక్ట్లు వస్తే ఆయన పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళ కొడుకు అక్కడ పనులు వస్తే మన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళ కొడుకు సబ్ కాంట్రాక్టర్ ఎవరు పెట్టి తీసుకొని అంతా వాళ్ళ కమిషన్ ఇలాక వీళ్ళకి మామూలుగా ఏం చేస్తారు, లోకల్ ఉండే కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళకు 10 రూపాయలు మిగులుతుంది, ఖర్చులకు వస్తుంది అనుకుంటారు. అవన్నీ ఏం లేకుండా అంతా వాళ్ళే భోజనం చేస్తాను కాబట్టి వాళ్ళందరి మీద అసూయ అసంతృప్తితో వాళ్ళందరూ మా కాడ చేరినారు. ఏ ఊర్లో చేరలేదో
ఏ ఊర్లో మా దగ్గర చేరినోళ్ళు ఏ ఒక్కడైనా టీడీపీ వాడిని ఉండేవాడు టీడీపీకి కండ వేసామని చెప్పమని. మేము ఏ ఊర్లో అయినా వాళ్ళకి ఎంతమంది ఉండేది వాళ్ళకే చూపిస్తాం, వాళ్ళు చేర్పించుకునే ఊళ్ళల్లో ఎక్కడైనా. అంటే ఎన్నికల సందర్భంగా వస్తే పుత్తా నరసింహారెడ్డి కొంత వెనక్కి తగ్గుతారు ఆర్థికపరమైన అంశాలలో, అందువల్లే ఆయన తరచుగా ఓటమి పాలవుతున్నారు అనేటువంటి భావన వినిపిస్తుంది. దానికి సవాలు వచ్చే కారణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆర్థిక పరంలో ఎక్కడ తేడా ఉండదు. ఎక్కడికి ఎవరు ఎంత ఉంటే ఒకరికన్నా ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా ఉండదు. ఒకరు ఎంత ఇస్తే అంతే ఇస్తారు. మరి ఇద్దరు ఇచ్చినప్పుడు కొందరికి వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గాలి అలాగే రాజశేఖర రెడ్డి గాలి మన జిల్లాలో కొంత ఉంది కాబట్టి ఆయన పేరు చెప్తే కొన్ని ఓట్లు వస్తున్నాయి. అది నిన్నటి వరకు 2019 వరకు కానప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు 2024లో చెప్పమని వాళ్ళ పరిస్థితి ఎట్టుందో. ఒక కమలాపంలోనే కాదు ఎక్కడైనా జిల్లాలో ఎట్టుంది. మేమేదో ఒక మహాకూటమిని పెట్టుకొని కొన్ని సీట్లు కొంచెం తప్పు జరిగి ఈ జిల్లాలో ఇప్పుడు ఉంది. అన్ని జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ 3-4 నియోజకవర్గాల్లో తప్పకుండా గెలుస్తూ ఉంది. తప్పకుండా గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు. ఈరోజు వాళ్ళ తప్పులన్నీ ఈరోజు ఆమె శర్మిలమ్మ గారు వాళ్ళు చేసిన తప్పులు అన్నీ చూపిస్తుందా. ఆయన గుండెపోటు అన్నారు, గొడ్డలిపోటు అని నిరూపిస్తుందామా. కోర్టు నిరూపించిందా? ఇప్పుడు కోర్టు నిరూపించలేదు, సిబిఐ వాళ్ళు నిరూపించినారు కదా. సిబిఐ నిరూపించిన తర్వాత వాళ్ళు ఇంత చేసిన తర్వాత దాంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు. మళ్ళా కొద్ది రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడేమో. ఆ రోజు ఆయన చెప్పిన ప్రకారం అజయ్ కలాం గారు చెప్పినారు, వాళ్ళ మాజీ చీఫ్ సెక్రటరీ. సిబిఐ వాళ్ళు వచ్చినారు. సిబిఐ వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమేమి జరిగిందంటే, ఆ రోజు మేమందరం 2019 మార్చి 15వ తేదీన తెల్లవారుదామున మేమందరం ఎన్నికల మేనిఫెస్టో గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం దగ్గర వాళ్ళ ఇంటికి అడిగిన 4 గంటలకు. ఆయన 5 గంటలకు అందరికి వచ్చినారు. 5:30 తర్వాత వాళ్ళ భార్య పిలుస్తుందని వాళ్ళ పిఏ వచ్చేసి చెప్తే లోపలికి పోయేసి వచ్చేసి నో మోర్ వివేకానంద రెడ్డి అని చెప్పినాడు. ఆ వివేకానంద నో మోర్ చెప్పిన తర్వాత మాకేం తెలియదని నో మోర్ అని చెప్పిన తర్వాత అక్కడ అవినాష్ రెడ్డి ఏమో నేను 6:15 నేను జమ్మలమడుకు పోతా అంటే మా ఊరు రింగ్ రోడ్డు దాటిన తర్వాత నేను ఎన్నికకి వచ్చినా అని ఆయన పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చినాడు, మాకేం తెలియదని. ఈరోజు ఏం చేసింది, వాళ్ళు టేక్అవుట్ తీసుకొని ఎప్పుడు ఎన్ని గంటలకు రాత్రి ఏ టైంలో ఎక్కడెక్కడ మాట్లాడినారు, ఈ ఇంట్లో ఏ ఫోన్లో మాట్లాడినారు, నువ్వు ఏ ఫోన్లో ఎంతవరకు మాట్లాడినారు కూడా తేల్చి చెప్పినారు. అది కోర్టుకు ప్రొడ్యూస్ చేసినారు. అంతా అయింది. ఈరోజు కేవలం వాళ్ళ ముఖ్యమంత్రి అయిందాన ఆయన్ను బెయిల్ ముందు పోయి అరెస్ట్ చేస్తామంటే కర్నూలులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అరెస్టు చేయలేకపోయింది సిబిఐ అంటే సిబిఐ అసమర్థతన, ఈ రాష్ట్రంలోని గవర్నమెంట్ అసమర్థతన అది గుర్తించాలి ఎవరైనా కూడా. అవును, మొన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చాలా మంచోడు, చిన్నపిల్లాడు, ఎవరికి వివేకాన్ని చంపింది ఎవరు ప్రజలందరికీ తెలుసు అంటాడు ఆయన. మరి ప్రజలందరికీ తెలుసు వివేకానంద రెడ్డిని చంపింది జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే అనేది అందరూ అనుకుంటున్నారు. అవినాష్ రెడ్డి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లెలే చెప్తాంది కదా ఎవరు చేసినారని. ఎవరో బయట చెప్పడం లేదు. వివేకానంద రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, సొంత చెల్లెలు కూడా చెప్తాంది చంపించింది వాళ్ళే అని. భారతమ్మ పేరు కూడా చెప్తా అంటే ఏదో మేము సరిగా ఇన్లే. అది కూడా అంటే ఈమె పచ్చ చీర కట్టుకొని పచ్చ వాళ్ళకు వారసురాలు అని అనడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేవలము కక్షపూరితంగా ఫ్యాక్షనిస్ట్ అంటే మాట్లాడతాడో ఫ్యాక్షనిస్ట్ అని రుజువు తెలుసుకున్నాడు ఆయన. సొంత చెల్లిని అలా మాట్లాడడానికి ఎలా? సొంత చెల్లెలను వివేకానంద రెడ్డి కూతురు పోయి వివేకానంద రెడ్డినే జగన్మోహన్ రెడ్డికి పోయి అన్న మా నాయన కేసు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా నాయన కేసు చాలా రోజులు అయ్యింది, మాదంతా చాలా రోజులు అయిపోయింది, మీరు ఏదన్నా చెయ్యాలన్నా అంటే ఏం చెయ్యాలా, మీరే చంపినారంటాడు, నువ్వు నీ మొగుడు చంపినారని అంటున్నారు, మీ మీద ఏమన్నా కేసు పెట్టించాలన్నా అని అడిగినా. అంటే మంచిదన్నా మేము చంపినా మా నాయన చంపినా నన్ను పెట్టు మా భర్తనైనా పెట్టు, రుజువు తెలుసు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. ఆ తర్వాత అంతకుముందు సిబిఐకి కావాల్సిన ఆయన సిబిఐకి వద్దని మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. సిబిఐ నుంచి క్యాన్సిల్ చేసి ఒక షిఫ్ట్ చేసినాడు. ఆ షిఫ్ట్ చేస్తే సరిగా చేయలేదని ఆమె పోయి హైకోర్టులో వేస్తే హైకోర్టు సిబిఐ అనేసి విచారిస్తే ఈ రోజుకి ఇంత దూరం జరిగింది. 5 సంవత్సరాలు పెట్టారు. ఇదో ఆయన ఊర్లో మాకు 2014లో ఆయన మాకు సపోర్ట్ చేసి వచ్చిన ఓట్లు ఇక్కడ అది ఆయన మాకు సపోర్ట్ చేసింది. ఇదే చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు అనేది ప్రపంచమంతా తెలుసు, ఎవరికి దేశం అందరికి తెలుసు. అందరికీ తెలుసు.
కానీ ఆమె పట్టు చీర కట్టుకోవడం వల్ల చంద్రబాబుకు వారసురాలు అని జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు? కేవలం దుర్మార్గంగా ఉంది. సొంత చెల్లెలను ఆమె పార్టీ పెట్టుకునింది. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక చీఫ్గా ఉంది, ఈ రాష్ట్రానికి పెద్దగా ఉంది. ఆమె పార్టీ ప్రకారము వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది. తీసుకుపోవడము ఆయన బండారం బయట పెడతానని ఆయన ఆక్రోశం పట్టుకోలేక ఎవరి మీదకైనా చెప్తున్నారు. పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు కాడికి పోయింది. నీ సొంత చెల్లెల్ని అట్లా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండని అట్లా మాట్లాడొచ్చునా? ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి హోదా తగినట్టు ఆ మాటలు ఉన్నాయా? అంటే ఒక రకంగా తల్లిని అవమానపరిచినట్టు భావించచ్చా? తల్లినే అవమానపరిచినట్టు భావించచ్చా? భావించిన తల్లికి ఉండే గౌరవాధ్యక్షులు తీసేసినాడు లేదా? తల్లినే మాట్లాడినాడు కదా. గౌరవాధ్యక్షుడు పదవి ఉంటుంది, అది ఏం పెద్ద ఇది కాదు. అధ్యక్షుడుగా ఆయన ఉన్నాడు. గౌరవాధ్యక్షుడు వాళ్ళ తల్లి ఉంటే వాళ్ళ తల్లిని కూడా తీసేసినాడా లేదా? ఇంకా మన తల్లిని మనం ఆమెను సరిగా చూడలేదని అర్థమవుతుంది కదా. కమలాపురం నియోజకవర్గంలో మీరు గెలుపుకు అనుకూలించే అంశాలు ఏంటి? గెలుపుకు అవకాశం ఏముందంటే గతంలో వాళ్ళకు అన్ని వాళ్ళ మాయ మాటలు మోసపోయి చాలా మంది ఉన్నారు. ఆ మాయ మాటలన్నీ ఈరోజు అందరికీ బండారం బయటపడింది. మేమైతే ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే సంబంధాలు పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళకి చేయడం కానీ, ఎక్కడైనా అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా మా వాళ్ళ మీద తప్పుడు కేసులు కానీ భూములు తప్పుడుగా మార్చడం కానీ ఎన్ని ఉంటే ఎదిరించి మాట్లాడతాం చేస్తామనేది కానీ, మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకు తగిన న్యాయం జరిగినంత వరకు పోరాడతామని ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ మా వెంట ఉన్నారు. వాళ్ళను చూసి బయట నుంచి వైసీపీ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వాళ్ళంత గట్టిగా ఉండరు. అధికారం ఉండి కూడా మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ఇట్లా దగ్గర ఉండడం ఎందుకని ఆ పార్టీలోంచి ఈ పార్టీలకి చాలా మంది రావడం జరిగింది. అయ్యా, మీరే చూశారు స్వయంగా మహిళ ఏదైతే దళిత మహిళ మేరీ పైన మేరీ తరపున కేసు పెట్టడం, అదేవిధంగా నీలం నరేంద్ర, ఇలాంటి ఘటనలు మీరే చూశారు. ఏదైతే నీలం నరేంద్ర వాళ్ళ భార్య కౌన్సిలర్, ఆమె వాళ్ళతో సరిగిన పొత్తు కుదరక సాలించుకొని తెలుగుదేశంలోకి వస్తే ఆ కౌన్సిలర్ భర్త మీద 4 తప్పుడు కేసులు పెట్టారు. ఒకటి మర్డర్ కేసులో పెట్టారు. మర్డర్ కేసులో పోలీసులైనా వాళ్ళకి తెలుసు ఎవరు ఉన్నారు ఎవరు లేరని. మళ్ళీ అన్ని దాంట్లో విచారించి చేస్తామంటున్నారు. దాంట్లో ఎందుకు విచారించాలా? నువ్వు విచారిస్తారు, ఫోన్లు ఉంటాయి. ఈరోజు ఫోన్లు ఆ టైంలో ఎక్కడున్నారు, ఏం కథ, ఇవన్నీ చూసుకుంటా అంటారు. అవన్నీ చూసుకొనే మనం చేయాల్సిన ధర్మం ఉంది. ఎంక్వైరీ చేసి అవి ఏం చేయకుండా వాళ్ళు ఏదో కంప్లైంట్ రాసుకొని చేశారో మర్డర్ కేసులో పెట్టాడు. మర్డర్ కేసులో పెట్టడం కాకుండా మళ్ళా 2 ఇద్దరిని రేప్ చేసినాడంట ఆయన. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. సాయంత్రం 5 గంటలు 6 గంటలు ఆ ప్రాంతంలో అయితే కొన్ని వందల మంది ఆ ప్రాంతంలో అందరూ ఉంటారు. ఆ నడి రోడ్డులో రేప్ చేసేదానికి ఒక అమ్మాయిని పట్టుకున్నారంట, ఆ వైసీపీ అమ్మాయిని, మేరీ అనే అమ్మాయిని. మరుసటి రోజే అక్కడ పోయి ఒక స్కూల్ దగ్గర ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని కూడా రేప్ చేయడానికి పట్టుకున్నారంట. అట్లాంటి తప్పుడు కేసులు పెట్టారు. అట్లాంటి తప్పుడు కేసులన్నీ తీసుకుపోయి ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కోర్టు దృష్టికి తీసుకుపోతే కోర్టు ఆ రోజు అప్పటికప్పుడే ఆ పిల్లోనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ రేప్ కేసుల్లో ఆ అమ్మాయి కూడా పోయి మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత తప్పుడు చేస్తానరా అని మేజిస్ట్రేట్, ఆ రోజున్న మేజిస్ట్రేట్ పోలీసుల మీద కేసు పెట్టమని కూడా చెప్పినారు. అంటే ఇలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఎన్నికలు పోలింగ్ సందర్భంగా మీ నేతలందరినీ ఎక్కడికక్కడ ఇలా ఏదైనా కేసులు పెట్టి ఇది చేస్తే, తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తే మా వాళ్ళు 1, 2, 4, 5 మంది పోయినా వందలాది మంది ఉండరు కాబట్టి అట్లాంటి ఏంటి చేయలేరు. వందలాది మంది ఉండరు మా వాళ్ళు ప్రతి ఊళ్ళల్లో. అట్లాంటి 10 మంది 20 మంది 40 మంది జైళ్ళలో పెట్టినా ఓటింగ్ జరుగుతుంది. ఓటు సక్రమంగానే జరుగుతాయి. మీ కుమారుడు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఏదైతే చేయగలమో, ఏది అవసరం ఉందో ఆ అవసరాన్ని చూసుకొని ఆ రోజు ప్రజల కోరిక మేరకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇరిగేషన్గా డెవలప్ చేయాలన్నది మా ఆకాంక్ష. దానికి తోడు ఇరిగేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడైతే వస్తాయి అనేది మాకు కొంత ఐడియా ఉంది. అవన్నీ తీసుకొచ్చేసి సమ్మేళించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. కృష్ణ చైతన్య మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నాడు. గెలిచిన తర్వాత ఈ గతంలో చేసిన అభివృద్ధిని 2024 నుంచి చేసే అభివృద్ధిని వాళ్ళ కళ్ళ ముందునే చూపిస్తాం. 2014 నుంచి 19కి
మేము ఎమ్మెల్యే కాకుండా అధికార పార్టీ ఉంటే ఈ ప్రాంతంలో ఎన్ని సిమెంట్ రోడ్లు ఎన్ని చెరువులు తయారు చేసినాం, ఎన్ని మెయిన్ రోడ్ల నుంచి విలేజ్ రోడ్లకు బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎన్ని వేసినాం, ఎన్ని బోలెడు చేసి ఉన్నాం. ఆ రోజు చేసిన దాన్నే మేము 2019లో ఓడిపోయినా మా దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా పోకుండా అందరూ కలిసి మాతోనే ఉండారు. ఈరోజు వాళ్ళందరూ ఒక సైనికుని మాదిరి పనిచేస్తున్నారు. పూర్తిగా ఎక్కడ ఒక ఓటు ఎక్కడి నుంచి వస్తుంది, ఒక ఓటు ఏం చేయాలో రాత్రింబహులు కష్టపడుతున్నారు. 4-5 నెలలుగా ప్రతిరోజు ఒక సుమారు 10-12 గంటలు ఈ ఎలక్షన్ల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి కమలాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కృష్ణ చైతన్య గెలుస్తున్నాడు, గెలిచి తీరుతా ఉన్నాడు. అయ్యా చివరికి ఒక మాట్లాడుతాను. కడప నియోజకవర్గంలో మీకు ఒక రకంగా బలమైనటువంటి వర్గం ఉంది. ఈ బలమైన వర్గం ఇప్పుడు స్తబ్దతగా ఉంది. ఏది మాధవిరెడ్డికి చేయాలా వద్దా అని మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీ వర్గానికి ఎలాంటి సూచనలు ఇవ్వవచ్చు? అట్లాంటి తప్పు అది. అందరూ మా వర్గంలో ఉండే వాళ్ళందరూ పోయి టీడీపీకి ఎప్పటి నుంచో 4 నెలలుగా అక్కడనే మాధవ్ని ప్రకటించిన ఒక 10-15 రోజులకు పోయినారు, అక్కడనే పనిచేస్తున్నారు. వాళ్ళకి చేత కాకుండా ఉండి కొందరు వచ్చిన వాళ్ళని పోగొట్టుకున్నారు తప్ప మా దగ్గర ఉండే వాళ్ళు స్తబ్దతగా ఎక్కడ లేరు. అందరూ పనిచేస్తున్నారు. కొందరు ఏదో పోయినారని చెప్పినారు, మా పనిలో మేము ఉండాం, కొందరు పోయినారని చెప్పినారు. కాబట్టి వాళ్ళది ఏమంటే వాళ్ళు సరైన వాళ్ళు సక్రంగా వాళ్ళకు పొత్తు కుదిరించుకోలేకపోయినారు. మా దగ్గర నుంచి ఎవరైనా పోయినారా అంటే ఇక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి వచ్చినారు ఒకే ఒక్కడు. వాడు వద్దని మేము చెప్పినా కూడా ఆ రోజు మా వాళ్ళు కొందరు చేర్చుకోవాలన్నాడు. అదో వాడు ఒకడు వెంకటేశ్ అని మాదక్ జిల్లా అంట. వచ్చిన రోజు నుంచి మా దగ్గర లేడు. చేర్చుకునేటప్పుడు ఆ ఊర్లో వద్దన్నారు. కొందరు బలమైన శక్తుల వల్ల చేర్చుకోవాల్సినట్టు వస్తుంది. అతనే ఇతనికి ఎట్లా సిగ్గు ఎగ్గు లేకుండా పార్టీ మాన్నాడో ఈ వీరశివారెడ్డి, వానికి కూడా అదే సిగ్గు ఎగ్గు లేకుండా మాన్నాడు వాడు. కమలాపురం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తొలుత రైల్వే వంతెన పూర్తి చేసి ఓట్లడుగుతా అన్నాడు. అయితే సిగ్గు ఎగ్గు లేకుండా ఇప్పుడు ప్రజలను ఎలా ఓట్లడుగుతున్నారో తెలియని పరిస్థితి. మరోవైపు కమలాపురం నియోజకవర్గానికి ఇరిగేషన్ ప్రధానంగా ఈ ప్రాంతంలో పంటలపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగం కూడా పంటలు పండక ఎండిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సర్వరాయ సాగర్ ప్రాజెక్టు పూర్తి అయ్యి పంట కాలువలు పూర్తి అయితే ఈ పాటికి సస్యశ్యామలమైండేది. అలాంటి సర్వరాయ సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. కోనసీమ చేస్తారన్నటువంటి మాటలు మాత్రం కోటలు దాటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా భారీ స్థాయిలో వలస రావడానికి ప్రధాన కారణం ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు, ఏదైతే ఇసుక దోపిడీ, అదేవిధంగా కమిషన్ల కక్కుర్తిపడి పనులు కూడా నిర్వహించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కమలాపురం ప్రజలు తిప్పి కొడతారు. రానున్న రోజుల్లో ఏదైతే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కృష్ణ చైతన్యారెడ్డి గెలవడం ఖాయమన్నటువంటి ధీమా మనతో పడినటువంటి పుత్తా నరసింహారెడ్డి వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావుతో కిషోర్, కమలాపురం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.